నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ చూద్దాం. కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. మలికిపురం మండలం ఇరుసుమండ దగ్గర ఓఎన్జీసీ బావిలో 3 రోజుల క్రితం మంటలు చెలరేగాయి. నిన్న మంటల తీవ్రత కొంత తగ్గినప్పటికీ ఇంకా 10 నుంచి 15 మీటర్లకు పైగా ఎగిసిపడుతున్నట్టుగా తెలుస్తోంది. బావిలో గ్యాస్ పీడన స్థాయి క్రమంగా తగ్గుతుండటంతో ఓఎన్జీసీ చర్యలు వేగవంతం చేసింది. మంటలను అదుపు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి నిపుణులు, విపత్తు బృందాలు తరలివచ్చాయి. ఇక వేడి ప్రభావం పెరగకుండా బావికి 3 వైపులా నీళ్లు కొడుతూ మంటలార్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తోంది. మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి దాదాపు 10 రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 75 కొబ్బరి చెట్లు, 3 ఎకరాల పంట దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. మలికిపురం మండలం ఇరుసుమండ దగ్గర ఓఎన్జీసీ బావిలో 3 రోజుల క్రితం మంటలు చెలరేగాయి. నిన్న మంటల తీవ్రత కొంత తగ్గినప్పటికీ ఇంకా 10 నుంచి 15 మీటర్లకు పైగా ఎగిసిపడుతున్నాయి. బావిలో గ్యాస్ పీడన స్థాయి క్రమంగా తగ్గుతుండటంతో ఓఎన్జీసీ చర్యలు వేగవంతం చేసింది. మంటలను అదుపు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి నిపుణులు, విపత్తు బృందాలు వచ్చాయి. ఇక వేడి ప్రభావం పెరగకుండా బావికి 3 వైపులా నీళ్లు కొడుతూ మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తోంది. మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి దాదాపు 10 రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 75 కొబ్బరి చెట్లు, 3 ఎకరాల పంట దెబ్బతిన్నట్లు ఒక అంచనాకొచ్చారు అధికారులు.